రైట్. కొత్త సంవత్సరంలో పోలీస్ కొలువులు 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. త్వరలో నోటిఫికేషన్ విడుదల. 2 ఏళ్లుగా నిరుద్యోగుల ఎదురుచూపులు. ఖాళీగా వేలాది కానిస్టేబుల్ పోస్టులు. సిబ్బందిపై పెరిగిన పని భారం. తెలంగాణలోని నిరుద్యోగులకు పోలీస్ శాఖ శుభవార్త తెలిపింది. త్వరలోనే 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నామని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. దాదాపు 2 ఏళ్ల నుంచి లక్షలాది మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. సుమారు 14,000 స్టైఫెండరీ క్యాడెట్ కానిస్టేబుల్తో పాటు ఇతర యూనిఫామ్ సర్వీసుల కానిస్టేబుల్ భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉన్నాయని ఆయన తెలిపారు. నూతన సంవత్సరం దీనికి సంబంధించిన ప్రకటన జారీ కావచ్చని మంగళవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శివధర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 3 సార్లు మాత్రమే పోలీసు రిక్రూట్మెంట్ జరిగాయి. 2016లో 9,281, 2018లో 16,925, 2022లో 17,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 2023 నుంచి ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో జాప్యం అవుతున్న నేపథ్యంలో నిరుద్యోగుల నుంచి ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. ఈ క్రమంలో ఆ నోటిఫికేషన్ విడుదలవుతుందన్న సమాచారాన్ని డీజీపీ నిర్ధారించారు. పోలీస్ శాఖలో ఏటా పెరుగుతున్న పదవీ విరమణ వల్ల సిబ్బంది సంఖ్య తగ్గుముఖం పడుతుంది. మరోవైపు నిర్ణీత వ్యవధిలో కానిస్టేబుల్ భర్తీ జరగకపోవడంతో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన సిబ్బందిపై పని భారం ఎక్కువ అవుతుంది. ఈ పోస్టులకు 2 ఏళ్లుగా ఒకసారి క్రమం తప్పకుండా భర్తీ చేస్తేనే సిబ్బంది సంఖ్య బ్యాలెన్స్ అవుతుందని, ఆలస్యం అయ్యే కొద్దీ మిగిలిన పోలీసులపై పని ఒత్తిడి ఎక్కువ అవుతుందని పోలీస్ సంఘాల నాయకులు అయితే అభిప్రాయపడుతున్నారంట. మొత్తానికి కొత్త సంవత్సరంలో 14,000 కానిస్టేబుల్ పోస్టులు అయితే నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి పోలీస్ శాఖ నుంచి అయితే ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. వాస్తవానికి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ పోలీసుల రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో అది జరిగితేనే, అంటే కొంతమంది రిటైర్ అయిపోతూ ఉంటారు. 2 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా వాళ్ళ ఏజ్ అయిపోయి రిటైర్ అయిపోతుంటారు. సో 2 సంవత్సరాలకు ఒకసారి రిక్రూట్మెంట్ జరిగితేనే ఇది కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. లేదంటే కనుక బ్యాలెన్స్ కాదు. ఉన్న పోలీసుల పైన అదనపు పని భారం పడి వాళ్ళకైతే ఒత్తిడి అయితే కలుగుతుందంట. మొత్తానికి దాదాపుగా 14,000 కానిస్టేబుల్ పోస్టులు మరి జనవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.